అందరికీ ఈరోజు మనము ఉలవలు తెల్ల పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి ఉలవలు, టమాటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, సాసవులు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కరివేపాకు, చింతపండు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి. ఇప్పుడు ముందుగా ఉలవలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సాసవులు, మెంతులు, జీలకర్ర, మిరియాలు లైట్గా వేయించి చల్లార తీసుకొని మిక్సీ జార్లో మనం ఇప్పుడు వేయించుకునే మసాలా, తెల్లగడ్డ, కొద్దిగా ఉలవలు వేసి నీళ్ళు వేయకుండా మిక్సీకి వేయాలి. ఇప్పుడు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి వేసి కొద్దిగా చింతపులుపు నీళ్ళు పోసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ కూరకు చిన్నెరగడ్డలు ఉంటే చాలా బాగుంటుందండి. ఉంటే మీ దగ్గర చిన్నెరగడ్డలు ఉంటే వేయండి. ప్రస్తుతానికి నా దగ్గర ఇదే ఉంది, ఇదే వేస్తున్నా. ఎర్రగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసవులు, కరివేపాకు, ఎర్రగడ్డ వేసి కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నూరుకున్న మసాలా ముద్దను తీసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం తీసుకున్న చింతపులుపు నీళ్ళను పోసి తగినంత ఉప్పు వేసి కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న ఉలవలను తీసి ఈ పులుసులో వేసుకొని 20 minutes బాగా ఉడకనించుకుంటే చాలు. కూర రెడీ. ఈ కూర సంగట్లేకైనా, అన్నం లేకైనా, దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది మనం తినడానికి. మీరు కూడా ఒక్కసారి నేను చేసినట్టు చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. ఉలవలను మనం కూరలో వేసే ముందుగా ఒక గిన్నెలో వేసి ఇలా గాలించుకోవడం వల్ల దాంట్లో ఇసుక, రాళ్ళు ఉంటే పక్కకు వచ్చేస్తాయి. ఇవే కాదండి, ఏవైనా ఉలవలైనా, అలసందలైనా, అనపగింజలైనా మలిసేకి చాతరాని వాళ్ళకి ఇది ఒక మెథడ్ బాగుంటుంది. ఇంకా ఇట్లా చెప్తా. హలో అందరికి, హలో అందరికి. కాఫీ తాగినాడా? బూ తిన్నావా? ఏం చేస్తున్నాడు? చూసారా ఎంత తీసుకుందో? మీరేం టెన్షన్ పడద్దండి, మాకు మలిసేది రాదని. ఇలా చేయండి చాలు, ఏమున్నా వచ్చేస్తుంది పక్కకి, ఇసుక, రాళ్ళు ఏమున్నా. ఇప్పుడు ఆ ఉలవలేసి ఓ 20 minutes బాగా ఉడకబెట్టి దించేసేయండి. చూసారా, కూర రెడీ అయిపోయింది. ఈ కూరలోకి మీరు అన్నమైనా, సంగటైనా ఏదైనా బాగుంటుందండి. చేసుకొని తిని ఒక్కసారి నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.